సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతుల సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం తొలి మానవుడైన ఆదం అలైహిస్సలాం ఎలా పుట్టించబడ్డాడు, అల్లాహ్ సుబ్హానహు తాలా తొలి మానవుణ్ణి ఎలా తయారు చేశాడు అనే అంశం గురించి మనం తెలుసుకుంటాం. దీనికన్నా ముందు ఒక మాట చెప్పాలి. అదేమంటే, నేటికి కూడా ప్రపంచంలో కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది డార్విన్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. డార్విన్ ఏం చెప్పాడు? మనిషి కోతి నుండి వచ్చాడు అని చెప్పాడు. ఇది నిజమా? నిజమా అని అంటే పచ్చి అబద్ధం, అవాస్తవం. ఇందులో ఏమాత్రం రవ్వంత కూడా నిజం లేదు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సమస్తాన్ని ఏ జీవులనైతే తయారు చేశాడో ప్రళయం వరకు అదే జీవులుగా జన్మిస్తూనే ఉంటాయి. కుక్క నక్కగా, నక్క కుక్కగా, పంది ఏనుగుగా, గాడిద గుర్రంగా ఇలా ఎప్పుడు కూడా రూపాంతరం చెందదు. మనిషి మనిషిగానే పుడతాడు, జంతువులు జంతువుగానే పుడుతున్నాయి, పక్షులు పక్షులులాగానే పుడుతున్నాయి. కొంతకాలం జంతువుగా పుట్టి కొంతకాలం మనిషిగా మారిపోయి, ఈ విధమైనటువంటి సిద్ధాంతం అనేది టోటల్ రాంగ్. ఇది కావున డార్విన్ సిద్ధాంతం ముమ్మాటికి 100% అక్షరాల తప్పు. ఎందుకంటే కోతులు కోతులుగానే పుడుతున్నాయే తప్ప ఏ కోతి మనిషిగా జన్మించలేదు. ముందు కోతిగా పుట్టి తర్వాత మనిషిగా మారలేదు. ఇప్పటికి కూడా మన కళ్ళ ముందర ఎన్నో కోతులుగానే పుడుతున్నాయి, చనిపోయేటప్పుడు కోతులుగానే చనిపోతున్నాయి. మధ్యలో మనిషిగా మారి చనిపోయినట్టు మీరు ఎక్కడైనా చూసారా? లేదు. ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా, ఏదైనప్పుడు కూడా పక్షి పక్షిగానే పుడుతుంది, పక్షిగానే మరణిస్తుంది. జంతువుగానే పుడుతుంది, జంతువుగానే మరణిస్తుంది. మనిషిగానే పుడుతున్నాడు, మనిషిగానే మరణిస్తున్నాడు. కాబట్టి డార్విన్ సిద్ధాంతము తప్పు. మనిషి మనిషిగానే పుడుతున్నాడు, మనిషిగానే మరణిస్తున్నాడు. ఇది ఒక మానవ జాతి కోతి నుండి వచ్చింది అనేటటువంటి మాట పచ్చి అబద్ధము. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సూరా 3లో అంటున్నాడు, వలకద్ ఖలకనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. మేము మానవుణ్ణి అద్భుతమైనటువంటి ఆకృతిలో పుట్టించాము. అంటే మానవుని యొక్క శారీరక విధానాన్ని మేము అద్భుతంగా తయారు చేశాము అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేశాడు. కావున మనిషిని అల్లాహ్ సుబ్హానహు తాలా ఎంతో ఉన్నతంగా అద్భుతంగా తయారు చేశాడే కానీ కోతి నుండో, గుర్రం నుండో, కుక్క నుండో, నక్క నుండో తయారు చేయలేదు. మనిషిని మనిషిగానే అల్లాహ్ తాలా సృష్టి ప్రారంభం నుంచి మనిషిగానే తయారు చేశాడు. సోదరులారా, దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా సూరా అల్ బకరా 2వ సూర 30వ వాక్యంలో అలా అంటున్నాడు, వఇద్ ఖాల రబ్బుక లిల్ మలాయికతి ఇన్నీ జాఇలున్ ఫిల్ అర్ది ఖలీఫా ఖాలు అతజ్అలు ఫీహా మన్ యుఫ్సిదు ఫీహా వయస్ఫికు దిమా వనహ్ను నుసబ్బిహు బిహమ్దిక వనుఖద్దిసు లక్ ఖాల ఇన్నీ అఅలము మా లా తఅలమూన్. అల్లాహ్ దైవదూతలను పిలిచి, ఓ దైవదూతలారా, నేను మానవుణ్ణి సృష్టించబోతున్నాను, భూమిలో నేను ఖలీఫాను, ప్రతినిధిని చేయబోతున్నాను అని దైవదూతలతో అల్లాహ్ అన్నప్పుడు, అల్లాహ్ నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని జపించడానికి, నిన్ను ఆరాధించడానికి మేమున్నాం కదల్లా. ఈ రక్తపాతాన్ని సృష్టించేటటువంటి గొడవలు, అల్లర్లు, కల్లోలాలను వ్యాపింపజేసే ఈ మానవుని ఎందుకు ప్రభు సృష్టించటము అని దైవదూతలు అన్నారు. అప్పుడు అల్లాహ్ అన్నాడు, ఖాల ఇన్నీ అఅలము మా లా తఅలమూన్. నాకు ఏ విషయాలైతే తెలుసో ఆ విషయాలు మీకు తెలియదు అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేశాడు. ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగి
ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే, ఈ ఆయతు చూపించి, చూశారా, మషూరా చేయటంలో ఖైరు ఉంది, మషూరా చేయటంలో చాలా మేలు ఉంది, అల్లా అంతటి వాడే దైవదూతలతో మషూరా తీసుకున్నాడు అని నమ్మేటటువంటి ముస్లిములు చాలా మంది ఉన్నారు. అల్లా దైవదూతలతో మషూరా చేశాడా అంటే చెయ్యలేదు. అల్లా దైవదూతలతో మషూరా తీసుకోలేదు. కేవలము అల్లా చేయబోయే పనిని వారికి తెలియజేశాడంతే. నేను ఇలా చేస్తున్నాను అని చెప్పాడంతే తప్ప, నేను ఇలా మనిషిని చేయాలనుకుంటున్నాను, మీరు కూడా సహాయం చేయండి, మీరు కూడా సలహాలు ఇవ్వండి, మీరు కూడా మంచి చెడులు నాకు తెలియజేయండి అని అల్లా ఎక్కడ కూడా చెప్పలేదు. నేను ఇలా మానవుని సృష్టించబోతున్నాను అన్నాడు అంతే తప్ప మషూరా ఇమ్మని అడగలేదు అల్లా సుబ్హానహు వ తఆలా. కావున మషూరా ఎవరికి ఇస్తారండి? ఎవరికైతే తెలియదో, ఎవరికైతే ఆ విషయాల జ్ఞానం లేదో, ఇంకా నాకు మించినటువంటి జ్ఞానవంతులు ఎవరైనా ఉంటే సలహాలు ఇస్తారని, నాకు తెలియని విషయాలు ఇంకా ఉత్తమంగా తెలియజేస్తారని మషూరా అడుగుతారు. మషూరా ఎందుకు పెడతారు? నలుగురు నాలుగు మంచి సలహాలు ఇస్తారని. అల్లాకే సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. అల్లాకు తెలియని జ్ఞానం ఇతరులకు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. మరి అలాంటప్పుడు అల్లాహ్ ఇంకొకరితో మషూరా తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. అందుకే అల్లాహ్ ఈ ఆయతు చివరిలో ఏమంటున్నాడు? కాల ఇన్ని అఅలము మా లా తఅలమూన్, నాకు ఏ విషయాల జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం మీకు లేదు అని దైవదూతలతో అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? మానవుడు రక్తపాతాన్ని సృష్టిస్తాడు, అల్లర్లు, గొడవలు, సమస్యలు సృష్టిస్తాడు. అలాంటి వాడిని ఎందుకల్లా సృష్టించడం? మేము ఉన్నాం కదా నిన్ను ఆరాధించడానికి అన్నప్పుడు అల్లా ఏమన్నాడు? మీరు ఇలా అనుకుంటున్నారు, కానీ వాస్తవం మీకు తెలీదు, నాకు తెలుసు. మరి అన్ని అల్లాహ్ తెలిసినప్పుడు ఇంక మషూరా ఎందుకు చేస్తాడు? కాబట్టి మషూరా కాదు. అల్లాహ్ దైవదూతలతో మషూరా చేశాడు అని నేడు చాలా మంది ముస్లిములు నమ్ముతున్నారు. ఈ మాటను వాళ్ళు ఎప్పుడైనా జమాతులు పెద్దల్లో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు, జమాత్ అంతా మషూరా కోసం కూర్చున్నప్పుడు ఈ ఆయతు చదివి దీని గురించి చెప్తూ ఉంటారు. చూశారా, అల్లా అంతటోడే మషూరా చేశాడని చెప్పేసి. లేదు సోదరులారా, ఇది అబద్ధము. అల్లా ఎవరితోనూ మషూరా చేయలేదు, దైవదూతలకు చెప్పాడంతే. కావున ఎవరెవరైతే ముస్లిములు ఈ మాట నమ్ముతున్నారో అది రేపు వాళ్ళ యొక్క అకీదానే రాంగ్ అవుతుంది, అకీదానే తప్పుదారు పడుతుంది. కాబట్టి ఈ మాట నమ్మకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఎవ్వరి మషూరా అవసరం లేదు, ఎవరి సలహాలు అవసరం లేదు. ఆయనకున్న జ్ఞానము ఏ దైవదూతలకు లేదు, ఏ జిన్నాతులకు లేదు, ఏ మానవులకు లేదు, ఈ సృష్టిలో ఎవ్వడికి లేదు అల్లాహ్కున్నంత జ్ఞానం. కాబట్టి అంతటి జ్ఞానవంతుడికి మషూరా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. కావున ఈ ఆయతి అర్థం అది కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. వాళ్ళు ఏమన్నారు? రక్తపాతాన్ని సృష్టిస్తారని అంటే మీకు తెలియదు ఈ విషయాలని, నాకు తెలుసు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. కావున సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలతో మషూరా చేయలేదు. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుణ్ణి తయారు చేస్తున్నాడు. ఎలా తయారు చేస్తున్నాడు? దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, దైవదూతలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాంతితో పుట్టించాడు, వెలుగుతో సృష్టించాడు. అలాగే జిన్నాతులను బగబగ మండే అగ్ని జ్వాలలతో పుట్టించాడు. మానవుణ్ణి మట్టితో పుట్టించాడు. దైవదూతల యొక్క సృష్టి బుధవారం రోజున జరిగింది. జిన్నాతుల యొక్క సృష్టి గురువారం రోజున జరిగింది. మానవుడి యొక్క సృష్టి శుక్రవారం రోజున జరిగింది. ఆదం అలైహిస్సలాం వారు శుక్రవారం రోజున పుట్టించబడ్డారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఆదం అలైహిస్సలాం వారిని శుక్రవారం రోజున తయారు చేశారు. ఎప్పుడు తయారు చేశారు? అసర్ నమాజు తర్వాత, రోజు యొక్క చివరి భాగం ఎప్పుడు? అసర్ తర్వాత, అసర్ నమాజ్ తర్వాత ఆదం అలైహిస్సలాం వారిని సృష్టించటము జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఆదం అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తయారు చేసినప్పుడు దైవదూతను పంపించి భూమిలో మట్టిని తెప్పించారు. ఆ మట్టిని తెప్పించేటప్పుడు కొంతమంది తఫ్సీర్లు చెప్పారు. ఒక దైవదూత వచ్చాడు,
మట్టి తీసుకుంటే ఆ మట్టి నన్ను మన్నించండి, రేపు ఈ మానవుడు చూపే అవిధేయతకు నేను నరకంలో కాలిపోలేను, నా వల్ల కాదని చెప్పేసి నన్ను క్షమించండి అని మట్టి కోరిందని, ఆ దైవదూత ఎనికెళ్ళిపోయాడని, అల్లా మళ్ళీ ఒక దైవదూతను పంపించాడని, ఆ దైవదూత వస్తే మట్టి మళ్ళీ రేపు నేను నరకంలో కాలిపోలేను, నా వల్ల కాదు అని చెప్పి ఆ దైవదూత చెప్పడం మళ్ళీ ఇంకొక దూతను పంపాడని ఈ విధంగా చెప్పబడింది తఫ్సీర్లో. దాని తర్వాత ఒక దైవదూత వచ్చి భూమిలో ఎర్ర మట్టిని, తెల్ల మట్టిని, నల్ల మట్టిని, ఇంకా గోధుమ కలర్ కలిగినటువంటి మట్టిని, అన్ని రకాల మట్టిని అది కొంచెం తీసుకొని అల్లాహ్ వద్దకు వెళ్ళడం జరిగింది. అన్ని రకాల మట్టిని కలిపి అల్లాహ్ సుబ్హానహు తఆలా తయారు చేశాడు. ఖురాన్ గ్రంథంలో సూరే ఆల్ ఇమ్రాన్ 59వ ఆయతలో అల్లాహ్ తాలా అంటున్నాడు, ఇన్న మసల ఈసా ఇందల్లాహి కమసలి ఆదం ఖలకహు మిన్ తురాబిన్ సుమ్మ ఖాల లహు కున్ ఫయకున్. మేము ఆదమును మట్టితో తయారు చేశాము. దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి యొక్క ఉపమానం తండ్రి లేకుండా పుట్టాడని ఆయన దేవుడు అంటున్నారు. కానీ యేసుక్రీస్తు తండ్రి లేకుండా పుట్టాడు. యేసు యొక్క ఉపమానం ఎలాంటిదంటే ఆదాము ఉపమానం అంటిదే. ఆదాము తల్లి తండ్రి ఇరువురు లేకుండా పుట్టాడు, ఆయన మట్టి ద్వారా పుట్టించబడ్డాడు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. కాబట్టి మానవుడు దేంతో పుట్టాడు? మట్టితో పుట్టాడు, మట్టి ద్వారా పుట్టించబడ్డాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనల్ని కూడా మట్టిలో నుంచే పుట్టారు మీరు అన్నాడు. మనం ఎక్కడి నుంచి పుట్టాము? మట్టిలో నుంచే పుట్టాము. ఇదేంటండి, తల్లి గర్భం నుండి కదా పుట్టింది, మట్టిలో నుంచి ఎలా అనంటే దీని యొక్క వివరణ కూడా మనం వినాలి. మనం ఎక్కడి నుంచి పండే పంటలు తింటున్నాం? మట్టిలో నుంచి పండే పంటనే తింటున్నాం. అంటే ఆ మట్టిలో నుంచి ఉత్పత్తి అయినటువంటి ఫలాలను, ఆ పంటలను, ఆహార ధాన్యాలను మనం తింటున్నాం. ఆ తినడం ద్వారా వచ్చినటువంటి వీర్యం ఉత్పత్తి అవుతుంది. ఆ వీర్యం ద్వారానే మానవుడు జన్మిస్తున్నాడు. కాబట్టి ఆదం అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు తఆలా మట్టితో తయారు చేశాడు. ఏ విధమైనటువంటి మట్టితో తయారు చేశాడంటే ఇన్ని రకాల మట్టిని కలిసి తయారు చేశాడు. అందుకోసమే ఆయన నుండి పుట్టినటువంటి సంతానం అందరూ కూడా కొందరు ఎర్రగా, కొందరు నల్లగా, కొందరు చామన ఛాయ రంగులో, రకరకాల రంగులు ఎందుకు ఉన్నారనంటే గనక మన తండ్రి అయినటువంటి ఆదం అలైహిస్సలాం అన్ని రంగులతో పుట్టించబడ్డాడు. అన్ని రకాల రంగులతో ఆయన తయారు చేయబడ్డాడు. అందుకోసమే ఆయన నుండి వచ్చిన సంతానము కొందరు ఎర్రగా, నల్లగా, రకరకాలుగా ఉన్నారు సోదరులారా. అందుకోసం మీరు చూడండి, ఒక దేశం వ్యక్తులు తెల్లగా ఉంటారు. ఫిలిప్పీన్ తీసుకుంటే కనుక ఆ దేశంలో అందరూ తెల్లగానే ఉంటారు. అలాగే సుడాన్ తీసుకుంటే కనుక ఆ దేశంలో అందరూ నల్లగానే ఉంటారు. అలా ఒక్కొక్కరిని, ఒక్కొక్క జాతిని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదం అలైహిస్సలాం వారి నుండి అలా తీశాడు. తర్వాత ఆ మట్టిని అల్లాహ్ సుబ్హానహు తఆలా తయారు చేసి అందంగా తయారు చేశాడు. చాలా అందంగా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఎండబెట్టాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఖురాన్లో సూరే రహ్మాన్ 14-15 ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, ఖలకల్ ఇన్సాన మిన్ సల్సాలిన్ కల్ ఫఖ్ఖార్ వ ఖలకల్ జాన్న మిన్ మారిజిన్ మిన్ నార్. మానవుణ్ణి ఎండిపోయినటువంటి పెంకు వంటి శబ్దం వచ్చే మట్టితో మేము తయారు చేశాము, మరియు అగ్నితో మేము జిన్నాతులను తయారు చేశాము అని అల్లాహ్ అన్నాడు. ఖలకల్ ఇన్సాన మిన్ సల్సాలిన్ కల్ ఫఖ్ఖార్ అంటే కుండ ఏ విధంగా శబ్దం వస్తుందో టంగ్ 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 అని, ఆ విధంగా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదమును అల్లాహ్ సుబ్హానహు తఆలా మట్టితో తయారు చేసి పెంకులాగా ఎండబెట్టాడు. ఎండబెట్టిన తర్వాత ఇబ్లీస్ వచ్చాడు. ఇబ్లీస్ వచ్చి, శైతాను అనబడిన వాడు వచ్చి ఆదం అలైహిస్సలాం వారి యొక్క నోటిలో నుంచి ఆ ఎండిపోయిన పెంకు లాంటి శబ్దం వచ్చే దాంట్లోకి నోటి ద్వారా వెళ్ళి కడుపులో లోపల అంతా తిరిగేశాడు. తిరిగి బయటకు వచ్చి అన్నాడు, అబ్బే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏదో ఒక వింత జీవిని తయారు చేస్తున్నాడంటే చూద్దాం ఎలా ఉంటుందో అని వెళ్ళాను. లోపల పెంకు తొర్ర తప్ప ఏమీ లేదు, వేస్ట్, అది ప్రయోజనం లేనిది అని చెప్పేసి అన్నాడు. అనుకొని నేను అగ్ని జ్వాలలతో పుట్టించబడ్డాను, నేను చాలా ఉత్తముణ్ణి, అల్లాహ్ సుబ్హానహు తఆలా అల్పమైన మట్టితో వాడిని పుట్టించాడు, లోపల తొర్ర తప్ప ఏమీ లేదని చెప్పేసి అన్నాడు. తర్వాత
అల్లాహ్ సుబ్హానహు తాలా సమస్త దైవదూతలందరినీ పిలిచాడు. ఓ దైవదూతలారా, నేను ఈ మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదము యొక్క శరీరంలో ఆత్మను ఊదబోతున్నాను. నేనెప్పుడైతే ఈ శరీరంలో ఆత్మను ప్రవేశపెడతానో మీరందరూ అతని ముందర సజ్దా చేయాలి అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేశాడు. తెలియజెప్పగానే దైవదూతలందరూ కూడా సమాధానం చెప్పారు, అల్లా మేము సజ్దా చేస్తామని చెప్పారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ యొక్క పెంకు వంటి ఎండిపోయినటువంటి ఆ బొమ్మకి అల్లాహ్ సుబ్హానహు తాలా ఆత్మను ఊదాడు. ఆత్మను ఊదగానే ప్రాణం పోసుకొని శరీరం కదిలింది. కదిలి తుమ్మింది. తుమ్మిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ అని పలకడం మొదలయ్యింది. ఆదం అలైహిస్సలాం వారు ప్రాణం పోసుకున్న మొట్టమొదటి మానవుడు. ఆ మానవునిలో ఆత్మ ఊదిన తర్వాత కదిలి శరీరంతో పాటు పైకి లేచి తుమ్మింది. తుమ్మినప్పుడు అల్హమ్దులిల్లాహ్ అని చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు తాలా యర్హముకల్లా అని దీవించాడు. నీపై నా దయ ఉండుగా కానీ దీవించాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. మొట్టమొదటి మానవుడు పలికిన మాట ఏమిటి? అల్హమ్దులిల్లా. అందుకోసమే అల్హమ్దులిల్లా అనే మాటకు అంతటి ప్రాధాన్యత ఉంది సోదరులారా. తర్వాత దైవ దూతల వద్దకు వెళ్ళాడు. అస్సలాము అలైకుం అని చెప్పడం జరిగింది. దైవదూతలు అన్నారు, వా అలైకుం అస్సలాం రహ్మతుల్లా. రహ్మతుల్లా అనే మాటను అదనంగా చేర్చారు. అస్సలాము అలైకుం, అల్లా యొక్క శాంతి మీపై ఉండుగాక అని ఆదం అలైహిస్సలాం వారు అన్నారు. వాళ్ళేమన్నారు? వా అలైకుం అస్సలాం రహ్మతుల్లా, నీపై కూడా అల్లా యొక్క శాంతి కారుణ్యం ఉండుగాక అని ఒక మాట అదనంగా చేర్చారు. ఆదం అలైహిస్సలాం వారి పైన అల్లాహ్ యొక్క కారుణ్యం ఉంది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా దైవదూతలందరి ముందర ప్రవేశపెట్టి వకుల్నా యా ఆదముస్కున్ అంత వజౌజుక, అల్లాహ్ తాలా ఇంకో మాట తెలియజేశాడు, వైదు కుల్నా లిల్ మలాయికతి ఇస్జుదు లి ఆదమ ఫసజదు ఇల్లా ఇబ్లీస్. అల్లాహ్ దైవదూతలందరికీ ఆజ్ఞాపించాడు, మీరందరూ ఆదం ముందర సజ్దా చేయండి, ఇల్లా ఇబ్లీస్. ఇబ్లీస్ ఒక్కడు తప్ప అందరూ కూడా సజ్దా చేశారు. ఇబ్లీస్ మాత్రము తిరస్కరించేటటువంటి వారిలో చేరిపోయి కాఫిర్ అయిపోయాడు. అల్లాహ్ అన్నాడు, ఇబ్లీస్ నిన్ను సజ్దా చేయమని ఆదేశించినప్పటికీ ఏ విషయం నిన్ను ఆపింది? అతను అన్నాడు, అల్లాహ్ నన్ను నువ్వు అగ్ని జ్వాలలతో పుట్టించావు, నా పుట్టుక శ్రేష్టమైనది, వాడిని మట్టితో తయారు చేశావు, వాడు అల్పుడు అని చెప్పడం జరిగింది. నీ యొక్క అహంకారాన్ని చాటుకునే అధికారం నీకు ఈ స్వర్గంలో లేదు, దిగిపో దుచ్చుడువై నీచుడువై అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు తాలా శైతానికి శపించేశాడు. శైతాన్ అంటే శపించబడిన వాడు. వాడేం చేశాడు? అల్లాహ్ తప్పైపోయింది క్షమించల్లా అని వేడుకునుంటే సరిపోయేది, కానీ వాడేం చేశాడు? క్షమాపణ వేడుకోలేదు. నాకు ప్రళయం వరకు గడువు కావాలి అని అన్నాడు. ఏం చేయడానికి? మానవుణ్ణి దారి తప్పించి అల్లాహ్ నన్ను ఏ విధంగా నరకానికి గురి చేశాడో ఈ మానవుణ్ణి కూడా నరకానికి గురి చేసి నేను నరకానికి తీసుకెళ్లిపోవాలి, మార్గభ్రష్టును చేసి ఈయన్ని కూడా నాశనం చేయాలి అన్న దానికోసం వాడు టైం అడిగాడు. ఎప్పటి వరకు? ప్రళయం వరకు. అందుకోసమే మానవుల్ని ఇదిగో ఆ దేవుణ్ణి నమ్ము, ఈ దేవుణ్ణి నమ్ము, ఆ తాయెత్తు కట్టుకో, ఈ తాయెత్తు కట్టుకో, ఆడికి రా ఈడికి రా అని అల్లాహ్ ఆరాధన నుండి తప్పించడానికి పన్నాగాలు పన్నుతున్నాడు. ఎలాగైనా మానవుని నరకానికి తీసుకెళ్లాలని అక్కడ మొదలైంది వాడి పగ. అర్థమైందా? కావున ఆ విధంగా దైవదూతలందరూ సజ్దా చేశారు. ఇల్లా ఇబ్లీస్ అబా వస్తక్బర వకాన మినల్ కాఫిరీన్, వాడు మాత్రము ధిక్కరించేటటువంటి వారిలో చేరిపోయాడు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదం అలైహిస్సలాం వారికి సమస్త వస్తువుల పేర్లను నేర్పాడు. సమస్త వస్తువులను పేర్లను నేర్పాడు.
అది భూమి, ఇది ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, చెట్లు, వృక్షాలు, పర్వతాలు, ఇవన్నీ పేర్లు చెప్పేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారికి నేర్పించారు. తర్వాత దైవదూతలతో అన్నాడు, మీరు అన్నారు కదా మానవుడు భూమిలో రక్తపాతాన్ని సృష్టిస్తాడు, అల్లర్లు చేస్తాడు, అది ఇది అన్నారు కదా, మీకే గనక అంత జ్ఞానం ఉంటే ఏది ఈ పేర్లన్నీ ఒకసారి చెప్పండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. దైవదూతలు ఏమన్నారు? ఖాలు సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. అల్లాహ్, ఏ జ్ఞానాన్నైతే నువ్వు మాకు తెలియజేశావో అది తప్ప మాకు ఇంకేమీ తెలియదల్లా. సర్వ జ్ఞానమంతా నీ వద్దే ఉంది, అన్ని విషయాల జ్ఞానం నీకే తెలుసల్లా, మాకేమీ తెలియదని దైవదూతలు ఒప్పుకున్నారు. దాని తర్వాత ఆదం అలైహిస్సలాం వారిని పడుకోబెట్టి ఆయన వీపు మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన వీపు నుండి ఆత్మలను తీశాడు, ఆయన సంతానాన్ని అందరినీ తీశాడు. ఇక్కడెవరెవరైతే కూర్చున్నారో వీళ్ళందరి ఆత్మలను కూడా ఆదం అలైహిస్సలాం వారి వీపు నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బయటికి తీశాడు. తీసి ఆత్మలందరినీ ఎప్పటి నుంచి ఆదం అలైహిస్సలాం వారి యొక్క సంతానంలో పుట్టే ఆత్మలు మొత్తం ప్రళయం వరకు పుట్టే ఆడ మగ అందరి యొక్క ఆత్మలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసి నిలబెట్టాడు. నిలబెట్టి ఏమీ నేను మీ ప్రభువును కానా అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఖాలు బలా షహీదునా, నేను మీ ప్రభువును కాదా అని అడిగాడు అల్లాహ్. సమస్త మానవుల యొక్క ఆత్మలన్నీ కూడా అల్లాహ్ నువ్వే మా ప్రభువు అని చెప్పి సాక్ష్యం పలికాయి. నువ్వే మా ప్రభువు, ఎందుకు కాదు, నువ్వు తప్ప మరొక దేవుడు లేడు, నువ్వే మా ప్రభు, నువ్వే మా దేవుడు అని చెప్పేసి మనలోని ప్రతి ఆత్మ, ప్రతి జాతి, ప్రతి మతం అందరూ కూడా ఆ రోజున ఆలమే అరవాలో సాక్ష్యం పలికి వచ్చాము. హిందువులు, క్రైస్తవులు, జైనులు, బుద్ధులు, యూదులు మొత్తం అందరూ కూడా సాక్ష్యం పలికారు, అల్లా నువ్వే మా ప్రభు అని చెప్పారు. కానీ భూలోకంలోకి రాగానే మర్చిపోయారు. అది ఎలా మర్చిపోయారు అది కూడా మనం తెలుసుకుందాం. ఆత్మలన్నింటినీ నిలబెట్టేసిన తర్వాత ప్రతి ఒక్క ఆత్మ రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి వెలుగు వస్తుంది. అందులో ఒక ఆత్మకు మాత్రం వెలుగు చాలా ఎక్కువగా ఉంది. ఆ ఆత్మ ఎవరిదంటే హజరత్ దావూద్ అలైహిస్సలాం వారిది, ప్రవక్త దావూద్ అలైహిస్సలాం వారిది. ఆదం అలైహిస్సలాం వారు అన్నారు, అల్లాహ్, ఆ ఆత్మ ఎవరిది, అంత వెలుగుంది అతని ముఖంలో, అతను నీ కుమారుడు దావూదా, అతని వయసు ఎంత అల్లా? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలేనా? అయితే నా వయసులో నుంచి ఒక 40 సంవత్సరాలు తీసి అతనికి ఇవ్వండి అల్లా, 100 సంవత్సరాలు అతను బతకాలి అని తన సంతానం మీద ప్రేమను చూపినటువంటి తండ్రి ఆదం అలైహిస్సలాం వారు. ఆ స్వభావమే ప్రతి తండ్రికి తన బిడ్డల మీద ప్రేమ వాత్సల్యం కలిగేలా చేసింది. ఆదం అలైహిస్సలాం వారు తన కుమారుడైన దావూద్ అలైహిస్సలాం వారి పైన చూపిన ప్రేమ వాత్సల్యం ఏదైతే ఉందో ప్రతి తండ్రి కోరుకుంటాడు, నా బిడ్డ నిండు నూరేళ్లు బతకాలని చెప్పేసి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్వభావం, ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? మన తండ్రి ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి మనకు వచ్చింది ఇదంతా కూడా. దాని తర్వాత ఆదం అలైహిస్సలాం వారిని చనిపోయేటప్పుడు దైవదూత వచ్చారు, మీ టైం అయిపోయింది, మీ ప్రాణం తీసుకుంటున్నామని చెప్పగానే, అదేంటి నేను ఇంకా 40 సంవత్సరాలు బతకాలి కదా అని అన్నాడు. లేదు, ఆలమే అరవాలో ఏం జరిగిందో గుర్తుందా? ఆత్మగా ఉన్నప్పుడు మీరు మీ యొక్క 40 సంవత్సరాల వయసు, మీ వయసు నుండి తీసి నీ కుమారుడైన దావూదుకి ఇచ్చారు, మర్చిపోయారా? అయ్యో నాకు గుర్తులేదన్నాడు ఆదం అలైహిస్సలాం. ఆ మతిమరుపే ఈరోజు మనందరికి కూడా వచ్చింది. ఆ మతిమరుపే. ఏ మతిమరుపు? దావూద్ అలైహిస్సలాం వారికి ఆయన వయసు నుండి 40 సంవత్సరాలు ఇచ్చారు, కానీ మర్చిపోయారు. ఆ విధంగా మన తండ్రి ఆదం అలైహిస్సలాం వారు మర్చిపోయారు. అందుకోసమే మనం కూడా ఎన్నో పనులను, ఎన్నో ఇచ్చినటువంటి మాటలను తప్పుతూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. ఇది మన తండ్రి నుండి మనకు సంభవించింది. దాని తర్వాత మూసా అలైహిస్సలాం వారు కనిపించారు. మూసా అలైహిస్సలాం వారు కనిపించగానే ఆదం అలైహిస్సలాం వారికి మూసా అలైహిస్సలాం వారు కనిపించగానే మూసా అలైహిస్సలాం వారు అన్నారు, ఏమయ్యా ఆదం, నువ్వేనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ఉండమని, తినమని, త్రాగమని నీకు ఆదేశిస్తే ఎందుకయ్యా చెట్టు దగ్గరికి వెళ్ళి తిని అన్యాయంగా భూలోకంలోకి వెళ్ళిపోతున్నావు?
అని చెప్పేసి మూసా అలైహిస్సలాం వారు అన్నారు. ఈ మాట అనగానే ఆదం అలైహిస్సలాం వారు అన్నారు, ఏమయ్యా మూసా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ తౌరాతు గ్రంథంలో ఏమి రాశాడో నువ్వు మర్చిపోయావా? నా పుట్టుకకు 40 సంవత్సరాల ముందే నా విధిరాత రాయబడింది, ఆ విషయం నీకు తెలియదా? నీ గ్రంథంలో ఆ విషయం రాయబడలేదా అని చెప్పేసి అన్నారు. మూసా అలైహిస్సలాం వారు మౌనం వహించారు, ఏం మాట్లాడలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆదం అలైహిస్సలాం వారు ఈ తర్కంలో గెలిచారు, మూసా అలైహిస్సలాం వారిని ఓడించి ఆదం అలైహిస్సలాం వారు గెలిచారు. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారిని మట్టితో, ఎండిన పెంకుతో తయారు చేసి ఆత్మను ఊది అందులో ప్రాణం పోసి ఆయన వీపు నుండి మనందరి యొక్క ఆత్మలను తీసి మనకు సాక్షులుగా పెట్టి మన నుండి వాగ్దానం తీసుకున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తర్వాత ఆదం అలైహిస్సలాం వారు ఒకరోజు పడుకొని ఉంటే ఆయన పక్కటెముక నుండి, ఎడమ వైపు ఉన్న పక్కటెముక నుండి తీసి ఆయన భార్య అయినటువంటి హవ్వ అలైహిస్సలాం వారిని సృష్టించాడు అల్లాహ్ తాలా. స్త్రీని తయారు చేశాడు. ఎక్కడ నుండి? ఆదం అలైహిస్సలాం వారి ఎడమ పక్క ఉన్న పక్కటెముక నుండి స్త్రీని తయారు చేశాడు. పక్కటెముక ఎలా ఉంటుంది? వంకరగా ఉంటుందన్నమాట. అందుకోసమే స్త్రీ యొక్క బుద్ధి కూడా వంకరగా ఉంటుందని ఒక హదీసులో చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన నిద్ర లేచేసరికి ఆయన పక్కలో ఆమె ఉంది, హవ్వ అలైహిస్సలాం ఉంది. ఎవరు నువ్వు అని అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ సుఖం కోసం, నీ శాంతి కోసం, నీ మనశ్శాంతి కోసం అల్లాహ్ నన్ను తయారు చేశాడు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళిద్దరిని సృష్టించి వకుల్నా యా ఆదముస్కున్ అంత వజౌజుకల్ జన్న వకులా మిన్హా రగదన్ హైసు సిఅతుమా వలా తఖరబ హాదిహి షజరత ఫతకూనా మినద్-ਜ਼ਾలిమీన్. ఆదం, నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి స్వర్గంలో ఉండండి, కావలసింది తినండి, కావలసింది తాగండి. హాదిహి షజరత ఫతకూనా మినద్-ਜ਼ਾలిమీన్. ఆ చెట్టు దగ్గరకు మాత్రం మీరు వెళ్ళొద్దు, దాని వద్దకు మీరు వెళ్ళారంటే మీరు దుర్మార్గుల్లో కలిసిపోతారు, మార్గం తప్పిపోతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేశాడు. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? శైతాను ప్రలోభాలకు లోను చేశాడు వాళ్ళని. పగబట్టాడు కదా, ఈ మానవుడు కారణంగానే నేను నరకానికి పోయాను అనే పగ, ద్వేషంతో రగిలిపోతున్నాడు శైతాను. వాడు రూపం మార్చి వచ్చి, ఆదం, నేను నీ స్నేహితుణ్ణి, నీ శ్రేయోభిలాషిని. అల్లాహ్ స్వర్గంలో నిన్ను కోరింది తినమన్నాడు, కోరింది తాగమన్నాడు, కానీ ఆ చెట్టు దగ్గరకు మాత్రం వెళ్ళొద్దని ఎందుకు చెప్పాడు తెలుసా? అక్కడికి వెళ్ళి మీరు దాని పండును తింటే గనక మీకు చావులేని జీవితం వచ్చేస్తుంది, మీరు దైవదూతల్లో కలిసిపోతారు. నా మాట వినండి, వెళ్ళి మీరు ఆ పండు తినండి, మీరు దైవదూతల్లో కలిసిపోతారు, మీకు చావు అనేది రాదు అని చెప్పేసి నమ్మబలికాడు శైతాను. శైతాను యొక్క మాటలకు, ప్రలోభాలకు గురైనటువంటి భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళి ఆ చెట్టు యొక్క ఫలాన్ని తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళ యొక్క మర్మ స్థానాలు బహిర్గతమైపోయాయి, వారి యొక్క మర్మాంగాలు బయటకు కనిపించాయి. సిగ్గుతో వాళ్ళు ఆ స్వర్గంలో ఉన్న ఆకులను కప్పుకున్నారు, ఒకరినొకరిని చూసి సిగ్గుపడిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మీరు ఇక్కడి నుంచి దిగిపోండి, మీరు ఇంకా పనికిరారు, ఈ స్వర్గంలో ఉండటానికి మీరు అపరిశుద్ధులు, దిగిపోండి భూలోకానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే భూలోకానికి వచ్చారో ఆదం అలైహిస్సలాం, ఆయన భార్య ఇద్దరు కూడా తౌబా చేసుకున్నారు. ఫతలక్క ఆదము మిర్ రబ్బిహి కలిమాతిన్ ఫతాబ అలైహి ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీం. ఆదం అలైహిస్సలాం వారు ఎలా తౌబా చేసుకోవాలో అల్లాహ్ తాలా పాశ్చాత్తాప పలుకులు నేర్పించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సూరా ఆరాఫ్ 23వ ఆయతలో ఉంది, రబ్బనా ظలమ్నా అన్ఫుసనా వైల్లం తగ్ఫిర్ లనా వతర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. అల్లాహ్, మా స్వయానికి మేము అన్యాయం చేసుకున్నాము. ఏది? నువ్వు తినొద్దన్నటువంటి ఆ పండు, ఆ చెట్టు దగ్గరకు మేము వెళ్ళి దుర్మార్గులో కలిసిపోయాం, మాకు మేము అన్యాయం చేసుకున్నాము. నువ్వు గనక క్షమించకపోతే, నువ్వు గనక కరుణించకపోతే మేము నాశనం అయిపోతాం, అల్లా మమ్మల్ని క్షమించు అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు కడు దీనంగా అల్లాను వేడుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
ఆయన గఫూరు రహీం, క్షమించేవాడు. దాసుడు అడగాలే కానీ అల్లా నన్ను క్షమించని వెంటనే దాసుడు వైపునకు మరలిపోతాడు అల్లా సుబ్హానహు వ తఆలా, క్షమించేస్తాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఇప్పుడు ఒక బిడ్డ తప్పు చేశాడు, తప్పు చేసిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి నాన్న నన్ను క్షమించు, కొట్టద్దు అన్నానంటే ఏ తండ్రి అయినా కొడతాడా? కొట్టలేడు. ఆ విధంగా అల్లా సుబ్హానహు వ తఆలా దాసుడు తప్పు చేసి అల్లా నేను తప్పు చేశాను అల్లా నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి అల్లాహ్ దగ్గర ఏడ్చుకుంటే గనక అల్లా సుబ్హానహు వ తఆలా వాడిని శిక్షించాడు, క్షమించేస్తాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఆ విధంగా ఆదం అలైహిస్సలాం వారిని క్షమాభిక్ష పెట్టేశాడు అల్లాహ్ తఆలా, క్షమించేశాడు అతను చేసిన తప్పుకు గాను. అయితే సోదరులారా, ఎవరైతే తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత అల్లా నన్ను క్షమించు అని ఎవరైతే ఏడ్చుకుంటారో వాళ్ళందరికీ ఆదం అలైహిస్సలాం వారి యొక్క స్వభావం వచ్చింది. ఆదం అలైహిస్సలాం వారి యొక్క ఆ స్వభావము మనందరికి వచ్చింది. ఎవరైతే తప్పు చేసి పాపం చేసి నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశానని చెప్పేసి విర్రవీగుతూ నడుస్తూ ఉంటారో వాళ్ళందరూ శైతాను స్వభావం ఉన్నవారు. శైతాను క్షమాపణ వేడుకోలేదు, ఏం చేశాడు? నా పుట్టుక గొప్పది అని చెప్పేసి విర్రవీగాడు. అహంకారాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా ఇష్టపడడు. అందుకోసమే ఆదం అలైహిస్సలాం వారు అహంకారాన్ని పక్కన పెట్టి నా తప్పు అయిపోయింది క్షమించు ప్రభు అని ఏడుకున్నాడు, అల్లా క్షమించేశాడు. శైతాన్ అహంకారాన్ని చూపాడు, అల్లా తాలా నరకానికి గురి చేశాడు. కావున మానవుడు మట్టి నుండి వచ్చాడు కాబట్టి అహంకారం అతనికి తగదు. అహంకారానికి వెళ్ళిన మనిషి నాశనం అయిపోతాడు, శైతాను వలె పతనం అయిపోతాడు. ఆ విధంగా హజరత్ ఆదం అలైహిస్సలాం వారు భూమిలో ఇంకా తన మానవ జాతిని వృద్ధి చెందుతూ ఆ విధంగా మానవ జాతి యొక్క ప్రారంభం అలా మొదలైంది. సోదరులారా, ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఆ విషయం కూడా ఏమిటంటే, ఆదం అలైహిస్సలాం వారు తప్పు చేసిన తర్వాత సింహాసనం వైపునకు చూశారు. అల్లా సింహాసనం మీద లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని రాయబడి ఉంది. ఈ ముహమ్మద్ ఎవరు? ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వసీలా ద్వారా నేను నిన్ను వేడుకుంటున్నాను, ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నామముతో నేను వేడుకుంటున్నాను, నా తప్పును క్షమించని ఆదం అలైహిస్సలాం వారు వేడుకున్నారని ఒక కట్టుకథను అల్లారు కొన్ని జమాతుల వాళ్ళు. ఇది తప్పు, ఇది ఖురాన్కి వ్యతిరేకం. లేదు, ఆదం అలైహిస్సలాం వారు ఫతలక్కా ఆదము మిర్ రబ్బిహి కలిమాతిన్ ఫతాబ అలైహి ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీం. ఆదం అలైహిస్సలాం వారు ఎలా వేడుకోవాలో, ఎలా దువా చేయాలో అల్లా నేర్పాడు. నేర్పితే ఆ విధంగానే ఆదం అలైహిస్సలాం వారు రబ్బనా ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين ఈ దువా చదవగానే అల్లా తఆలా మన్నించాడు. ఖతం, అయిపోయింది ఆడికి, అంతే. ఇంకా అరుసును చూడడము, ఆ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని పేరు చూడడము, ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు ద్వారా వసీలా వేడుకోవడము, ఇవన్నీ కట్టుకథలు. ఈ దర్గాల దగ్గర ఉంటారు కదా కొంతమంది ముజావర్లు, వాళ్ళు అల్లిన కథలు ఇవన్నీ కూడా. వాస్తవానికి అర్షును ఆదం అలైహిస్సలాం వారు చూడలేదు, అర్షును ఆదం అలైహిస్సలాం వారు చూడలేదు. కావున కొన్ని కట్టుకథలు ఇవన్నీ కూడా అల్లి ఉన్నారు. వాటన్నిటి పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి సోదరులారా. ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఆదం అలైహిస్సలాం వారిని పుట్టించాడు. ఆయన పుట్టుక చాలా గొప్పది. ఆ పుట్టుక నుండే మనమందరం కూడా పుట్టాం, అంతేగాని కోతి నుండో, నక్క నుండో, కుక్క నుండో మానవుడు జన్మించలేదు. డార్విన్ సిద్ధాంతము తప్పు. అల్లాహ్ తాలా లఖద్ ఖలక్నల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్, మానవుణ్ణి మేము అద్భుతమైనటువంటి ఆకృతిలో పుట్టించాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. కావున చాలామంది ఇప్పుడు ఎవడైనా ఒక పెయింటర్ వచ్చి గోడ మీద నీలాంటి బొమ్మనే గీస్తే నువ్వు ఏమంటున్నాడు, అబ్బా ఏం గీశాడండి అసలు మాషాల్లా అని చెప్పేసి అని అంటారు. వాడు బొమ్మే గీశాడు, దానికే నువ్వు వాడిని అంత పొగుడుతున్నావే. అల్లాహ్ తాలా బొమ్మను తయారు చేసి దాంట్లో గుండెను పెట్టి, మూత్రపిండాలు పెట్టి, అవయవాలు పెట్టి, కన్నులు తయారు చేసి, వినే చెవులను తయారు చేసి, తినే పండ్లను తయారు చేసి, నీ శరీరంలో ఒక పెద్ద మిషన్నే పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి దానికి నువ్వెన్ని కృతజ్ఞతలు తెలపాలి సోదరులారా. ఒక డయాలసిస్ ఏదైతే ఉందో, మూత్రపిండాలు చెడిపోయినటువంటి ఒక మనిషి యొక్క స్థితి ఎలా ఉంటుందో తెలుసా సోదరులారా? వారానికి 3 సార్లు డయాలసిస్ చేయాలి ఆ మనిషికి, కొంతమందికి 4 సార్లు కూడా చేస్తారు సోదరులారా. ఆ విధంగా ఎలా ఉంటుంది అతనికి పరిస్థితి అని అంటే కనుక, ఒక్కసారి డయాలసిస్ చేసే మనిషికి ఇక్కడ ఈ నరాన్ని బయటికి తీసి దాంట్లో ట్యూబ్ ఎక్కించి
4 గంటల పాటు అతనికి రక్తాన్ని ఫిల్టర్ చేస్తారా? 4 గంటల సేపు అతను మేల్కొని ఉండాలి, అతను కదలను కూడా కదలకూడదు. ఆ విధంగా అతను 4 గంటల సేపు డయాలసిస్ కోసం అతను ప్రయత్నం చేయాలి. ఒక్కొక్క డయాలసిస్కి అతను ప్రైవేట్ హాస్పిటల్లో అయితే 10 నుంచి 15,000 వరకు ఖర్చు వస్తుంది సోదరులారా. వారంలో అతను బతకాలంటే వారానికి 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి సోదరులారా. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే కనుక నెలకెంత, సంవత్సరానికి ఎంత? మరి అలాంటి మూత్రపిండాలు మన రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ ఉన్నాయి. అల్హమ్దులిల్లా, ఎంతటి అనుగ్రహం ఇది, ఎంతటి గొప్పతనం ఇది. కళ్ళు లేని వారిని అడగండి, కళ్ళ విలువ తెలుస్తుంది. చెవులు వినబడని వారిని అడగండి, చెవుల విలువ తెలుస్తుంది. ఒక గుండె ఆపరేషన్కి కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఎవడు తయారు చేశాడు ఇదంతా? అందుకే అల్లాహ్ తాలా అంటున్నాడు, మానవుణ్ణి మేము అద్భుతమైన ఆకృతిలో తయారు చేశాము. పురుషుడు వదిలిన ఒక తెల్లటి కార్చబడిన ఒక నీటి బిందువుతో అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ నఖశిఖ పర్యాంతాన్నంతా తల్లి గర్భంలో తయారు చేస్తున్నాడు. అల్హమ్దులిల్లా. అందుకు ఆయనకు కృతజ్ఞత తెలపాలి, అందుకు ఆయనకు నమాజు చేయాలి, అందుకు ఆయన కొరకు జిక్ర్ చేయాలి, ఆయనకు విధేయులమైన దాసులుగా మనం మెదులుకోవాలి సోదరులారా. ఇది అల్లాహ్ యొక్క సృష్టి, మహా అద్భుతం సోదరులారా. కన్ను లోపల ఏదైతే ఆ గుడ్డు లోపల రెటీనా అనేటువంటి ఒకటి ఉందో, దాని యొక్క పొరలు ఉందో, ఎంత అద్భుతం అంటే సోదరులారా, మీరు మైక్రోస్కోప్ ద్వారా మీరు చూసినారంటే కనుక ఈ కన్ను అద్భుతము, మహా అద్భుతం సోదరులారా. ఫోన్లో ఏదైనా తయారు ఒక ఫోటో బాగా వచ్చిందంటే కనుక మనం ఎంతో ఆ ఫోన్ మురిసిపోతూ ఉంటాం. కానీ ఆ ఫోన్లో ఉన్న కెమెరా 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు పాడైపోతుంది, ఉండదు మళ్ళీ ఇంకా అది. కానీ ఈ కన్ను పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు నీకు మొత్తం ప్రపంచాన్ని అంతా చూపిస్తుంది. అల్హమ్దులిల్లా. అల్లాహ్ చాలా ఘనత కలిగిన వాడు, చాలా గొప్పవాడు. మన శరీరంలో ఉన్న అవయవాలను కొనుక్కోగలిగితే గనక నీ ఆస్తులమ్మినా కూడా నువ్వు కొనుక్కోలేవు అసలు. అంతటి విలువైనటువంటి సామానుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన బాడీలో పెట్టాడు. కావున సోదరులారా, మానవుణ్ణి అల్లాహ్ అద్భుతమైన ఆకృతిలో తయారు చేశాడు. అందుకు మనం ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవాలి. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. నిత్యం ఆయనకు దాసులుగా మసలుకునే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. తౌహీద్ మరియు ఖురాన్ హదీసు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక.